అమ్ముతూ ఉంటాను, కొంటూ ఉంటాను, ఒక బిజినెస్ లా చేస్తూ ఉంటాను అని చెప్పారు. బట్ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఏంటంటే ఆటో ఉంది, బట్ ఆయనే డ్రైవింగ్ చేసుకుంటున్నాను. విజయవాడ హాస్పిటల్ తీసుకెళ్లి మొత్తం బాడీ టెస్ట్ మొత్తం చేపిస్తే మేడం హెచ్ఐవి పాజిటివ్ అని తెలిసింది మేడం. హెచ్ఐవి పాజిటివ్ ప్లస్ టీబీ. స్టేజ్ వచ్చేసి 4th స్టేజ్ మేడం. వెంటనే నాకు కూడా టెస్ట్ చేయించారు మేడం. టెస్ట్ చేస్తే నాకు పాజిటివ్ అని వచ్చింది. కాస్త క్యూర్ అయ్యాడమ్మా? లేదు మేడం, 6 months కే చనిపోయారు. కార్యక్రమాలన్నీ చేయించారు మేడం. 40 days అయిపోయింది. 40 days అయిపోయినాక నన్ను కూర్చోబెట్టారు. ఏంటి అంటే మా బావగారు పెద్ద ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి తీసుకొచ్చారు మేడం. మీ హస్బెండ్ కి నేను పెట్టిన ఖర్చు 5 lakhs, ఇదిగో ఇంత అయింది, ఎట్లా తీరుస్తావు తీర్చు, అండ్ అత్తయ్యకి ఏం రాస్తావు ఆస్తిలో రాయి అన్నారు. ఇంకా ఆస్తి అనేసరికి నేనన్నాను నా లైఫ్ పోయింది, ఇంకా ఆస్తి ఎట్లా ఇస్తాను నేను అని చెప్తే, కాదు నీకు పిల్లలు లేరు, మా వాడు లేడు, అది హెచ్ఐవి అనేది రాకలో రాస్తుంది, అది నీ రాక అట్లా అయిపోయింది, మేమేం చేస్తాము అంటే, అసలు మ్యాటర్ ఏంటంటే మేడం, నమస్తే, వెల్కమ్ టు అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య. మీకున్న సమస్యలకి తనదైన శైలిలో పరిష్కారాలు చూపుతూ ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ ఆకుల రమ్య కుమారి గారు. మేడం మనతో పాటు ఉన్నారు, మాట్లాడేద్దాం. మేడం నమస్తే, ఎలా ఉన్నారు? ఒక క్వశ్చన్ మ్యామ్, ఇప్పుడున్న రిలేషన్షిప్ లో వాల్యూస్ ఉండట్లేదు. అసలు తండ్రి కొడుకు పెళ్ళాం పిల్లలు ఇవేవి అసలు వాల్యూస్ లేకుండా పోతున్నాయి. అసలు ఏంటి మెయిన్ రీజన్ ఏమై ఉంటుంది అంటారు? మేడం, ఒకప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి, ఒకరి మీద ఒకరు ఆధారపడుతూ ఉండేవాళ్ళు. ఈ రోజున ఒకరి మీద ఒకరు డిపెండ్ అవ్వాల్సిన నెసెసిటీ లేదు. ఏంటి, ఫైనాన్షియల్ గా ఎవరి కాళ్ళు సంపాదించుకునే అంత ఇండివిజువల్ ఫ్రీడమ్ అనేది చాలా ఎక్కువైపోయింది. దానివల్ల రిలేషన్స్ అధ్వానంగా అయినాయి. రీసెంట్ గానండి, మొన్న న్యూస్ పేపర్లో ఒక న్యూస్ చూశాను. మదర్ 80 years, ఆవిడ చనిపోతే ఆవిడకి 2 కూతుర్లు 2 కొడుకులు, ఉన్నది ఒక 20 lakhs ప్రాపర్టీ అట, హౌస్. ఆ హౌస్ ఎవరికి చెందాలి అనే దాని మీద ఆవిడ శవాన్ని 2 days అలాగే ఉంచితే గ్రామ పెద్దలు నెక్స్ట్ రోజు మీటింగ్ పెట్టి వీళ్ళని తిట్టి దాన్ని ఏదో 3 అంటే కొడుకులు కూతుర్లకి ఎప్పుడో పెళ్లిళ్ళు అయిపోయినాయి, మేము ఎందుకు ఇవ్వాలని. వాళ్ళకి ఎంత బుద్ధి లేదు, 20 లక్షల ప్రాపర్టీ మళ్ళీ వాళ్ళు తీసుకోవడం, దానికోసం పోరాడడం. అమ్మ ఆస్తి మాకు కూడా రావాలి, ఇప్పుడు చట్టాలు మార్పులు వచ్చినాయి కదా, పోనీ అదేమో ఎక్కువ ఆస్తి ఉంటే అనుకోవచ్చు. వాళ్ళ దృష్టిలో ఏంటంటే, మీరు ఏ రోజు అన్నలు బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో కొడుకులు, మీరు ఏ రోజు అమ్మను పట్టించుకోలేదు, మేము ముద్ద పెట్టి మేము చూసాం కదా మధ్యలో అయినా, కాబట్టి చట్ట ప్రకారం మాకు హక్కు ఉంది, మేము తీసుకుంటాం. ఆ పంపకం వల్ల ఆవిడ్ని 2 days ఉంచితే సెకండ్ డే గ్రామ పెద్దలు కల్పించుకొని అదేదో పంచాయతీ చేసి అంత అధ్వానమైన స్టేజ్ లో ఈ రోజున ఆ మధ్య అంతకుముందు ఒక అతను కూడా తన చితిని తనే పేర్చుకొని దహన సంస్కారాలు చేసుకునే అంత దిగజారిపోతున్న వాల్యూస్. దయచేసి ఎవరికాళ్ళు కూడా అవతల వ్యక్తితో మనకి ఒక అవసరం అంటూ ఉంటే రిలేషన్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. మనం ఎందుకు చేయాలి అలాగ పని అంటే, అసలు మన అవసరం ఉంది అంటేనే మన ఇంపార్టెన్స్ పెరుగుతున్నట్టు. అది చెయ్యడానికి ఎవడో రెడీగా ఉండట్లా. మనల్ని ఒక వ్యక్తి, అరే మీరు లేకపోతే నాకు ఇవాళ ఫుడ్ జరగదు, మీరు లేకపోతే ఎంటర్టైన్మెంట్ లేదు అనే ఒక స్టేజ్లో ఉండాలి. ఇంట్లో ఆ పనికి ఎవరూ లేరు. స్విగ్గీలో ఎక్కడైనా మనం ఆర్డర్ చేసుకుంటే వచ్చేస్తున్నాయి. ఒకప్పుడు భార్య వెళ్ళిపోతే తిప్పి కుడితే 10 daysకి వెనక్కి తెచ్చుకునేవాళ్ళు. ఇప్పుడు ఎవరికాళ్ళు బతకగలిగే అంత స్టేజ్, కంఫర్ట్ జోన్ వచ్చింది. వాల్యూస్ ఇంపార్టెన్స్లు పడిపోయింది. దానివల్ల మెల్లగా సమాజం అధ్వాన స్థితికి వెళ్తుందని అనుకోవాలి. ఇలాంటి ఎన్ని కేసులు చూస్తారో రోజుకి నిజంగా. సరే, మరి ఒక సమస్యతోటి కాలర్ అయితే రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. హలో అండి, నమస్తే. నమస్తే మేడం. మీ పేరండి? నా పేరు నజీరా మేడం. నజీరా గారు, అవును మేడం. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను ప్రెజెంట్ అయితే తెనాలి మేడం. ఓకే నజీరా గారు, రమ్య మేడం గారు ఉన్నారు. మీ సమస్య ఏంటో తెలపండి, చాలా క్లుప్తంగా తెలపడానికి ట్రై చేయండి, ఓకేనా? సరే. నజీరా గారు నమస్తే అండి. నమస్తే మేడం. అమ్మా చెప్పండి అమ్మా, ఏంటి మీ ప్రాబ్లం? మేడం మాది యాక్చువల్ గా న్యూజిబిడి మేడం, అమ్మ వాళ్ళది. అయితే నా ఫాదర్ లేరు, అమ్మ, నేను, అన్నయ్య. ఓకే. అయితే నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు నాకు మ్యాథ్స్ వచ్చినాయి మేడం, మా రిలేటివ్స్ ద్వారా.
ఓకే అమ్మా. అయితే వాళ్ళు ఏమన్నారంటే డౌరీ ఏం అవసరం లేదు. అమ్మా మీరు ముస్లిం మ్యారేజే కదమ్మా? అవును మేడం, ఓకే ముస్లిం మ్యారేజ్. ఓకే. అయితే మాకు డౌరీ ఏం అవసరం లేదు, మేము పెళ్లి చేసుకుంటాము అని చెప్పేసి అన్నారు. వాళ్ళు ఎక్కడ వాళ్ళమ్మా? సరే, వీళ్ళు తెనాలి మేడం. ఓకే. ఏం చేస్తారు మీ హస్బెండ్? ఏం చేస్తారు ఆయన? ఆటో ఫీల్డ్ మేడం. ఓకే అమ్మా. అయితే సరే డౌరీ వద్దంటున్నారు కదా అని చెప్పేసి మా అమ్మ వాళ్ళ సైడ్ వాళ్ళు ఇటు తెనాలి వచ్చి చూసారు. వీళ్ళ పొజిషన్ ఎట్లా ఉంది ఏంటని చూస్తే ఓకే పర్వాలేదు, మంచి పేరున్న ఫ్యామిలీ ఊళ్ళో. మా మామయ్య గారు కూడా మంచి పొజిషన్ ఉన్న పర్సన్ అని చెప్పేసి మొత్తం తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాత ఓకే అని చెప్పేసి ఇంకా మా వాళ్ళు వచ్చేసారు. వచ్చేసిన వీళ్ళు కూడా మా ఇంటికి వచ్చారు, చూసారు. ఓకే మాకు అమ్మాయి ఓకే అని చెప్పారు. అదే రోజు ఎంగేజ్మెంట్ అనేది పెట్టేసుకున్నారు మేడం. అమ్మాయి నచ్చింది. ఎన్ని ఇయర్స్ బ్యాక్ అమ్మా ఈ స్టోరీ? ఎప్పుడదమ్మా పెళ్లి? ఎప్పుడు అయింది? ఎప్పుడు స్టోరీ? 2014 లో మేడం. 10 years బ్యాక్. అవును మేడం, 2014 జూన్ మంత్ లో వీళ్ళు వచ్చారు, చూసుకున్నారు. ఓకే మాకు అమ్మాయి ఓకే అని చెప్పారు. ఇంకా అమ్మాయి మాది అనిపించుకున్నట్టు అయిపోయింది. ఇంకా వీళ్ళు వెళ్ళిపోయారు మేడం. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మ్యాటర్ ఏంటంటే అబ్బాయికి ఆల్రెడీ మ్యారేజ్ అయింది ఫస్ట్, బట్ వాళ్ళ వైఫ్ చనిపోయిందంట. మ్యారేజ్ చేసుకున్న 2 years కి వైఫ్ చనిపోయింది. మీకు ముందే చెప్పారమ్మా ఆల్రెడీ మ్యారేజ్ అయింది అతను వైఫ్ చనిపోయిన వ్యక్తి అని ముందే చెప్పారా? ముందే చెప్పారంట మేడం మా పేరెంట్స్ కి. వాళ్ళు మీకు చెప్పలా? చెప్పారు, బట్ ఏమని చెప్పారంటే మ్యారేజ్ అయింది, ప్రెగ్నెన్సీ టైంలో ఏదో బ్లీడింగ్ ఏదో చనిపోయింది అని చెప్పారు. అంటే పిల్లలు ఏమైనా ఉన్నారా ఫస్ట్ హస్బెండ్ భార్యకి? లేరు మేడం, పిల్లలు లేరు. సరే, వైఫ్ చనిపోయింది, మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగుంది అనుకున్నారు మీరు? ఓకే, వైఫ్ చనిపోయింది బట్ ఫ్యామిలీ మంచిది కదా అనుకున్నాము. నేనైతే వద్దని చెప్పాను మేడం, నాకైతే అసలు 100% నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నేను వచ్చేసి ఫస్ట్ ఇయర్ చదివాను, అప్పుడే ఇంటర్ కంప్లీట్ అయింది నాది. నాకైతే మ్యారేజ్ ఇష్టం లేదు. అది కూడా సెకండ్ మ్యారేజ్ అంటే అసలు ఇష్టం లేదు. బట్ మా ఫ్యామిలీ ఫోర్స్ వల్ల ఒప్పుకోవాల్సి వచ్చింది మేడం. ఒప్పుకున్నాను. ఓకే, జూన్ నెలలో వాళ్ళు వచ్చారు, చూసుకున్నారు, అయిపోయింది. ఇంకా జూలై మంత్ 1 month గ్యాప్ వచ్చింది. August 10 మ్యారేజ్ సెట్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయింది మేడం. వాళ్ళు మా ఇంటికి వచ్చారు, మ్యారేజ్ చేసుకున్నారు, తీసుకెళ్లిపోయారు. ఈ 1 month లో మా ఊళ్ళో ఎంక్వైరీ అదేం చేయలేదు. ఎందుకంటే ఈ సంబంధం వచ్చింది మా రిలేటివ్స్ ద్వారా. మా బావగారే అవుతారు ఆయన, ఆయనకి తెనాలి. ఆయనను మా హస్బెండ్ ఫ్రెండ్స్ కదా, ఇంకా ఆయనే కదా సెట్ చేసింది అన్నట్టు. ఓకే అయిపోయింది, మ్యారేజ్ అయిపోయింది, బాగానే ఉంటున్నాం. ఆయన ఏం చెప్పారంటే మాకు ఆటోలు అమ్ముతూ ఉంటాను, కొంటూ ఉంటాను, ఒక బిజినెస్ లా చేస్తూ ఉంటాను అని చెప్పారు. బట్ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఏంటంటే ఆటో ఉంది, బట్ ఆయనే ఓన్ డ్రైవింగ్ చేసుకుంటున్నారు. మీకు చెప్పిందేమో ఆటో సేల్స్ బిజినెస్ లాగా షో ఆఫ్ ఇచ్చారు, తీరా చూస్తే ఆయన ఆటో డ్రైవర్. బట్ ఫ్యామిలీ పరంగా ఓకే మేడం, మంచి ఫ్యామిలీ, మంచి పేరున్న ఫ్యామిలీ, మంచి ఫ్యామిలీ. మా హస్బెండ్ వాళ్ళు వచ్చేసి 2 brothers. ఈయన సెకండ్ ఆయన, పెద్ద ఆయనకి ఇంకా పెళ్లి అవ్వలేదు. ఎందుకని? నాకు మ్యారేజ్ అయ్యేటప్పటికి ఆయన అప్పటికి చదువుకుంటున్నారు, MCA. కాదు, ఫస్ట్ ఆయనకి MCA చదువుకుంటున్నాడు చక్కగా, ఈయన రెండో ఆయన బిజినెస్ అని చెప్పి ఆటో ఇదిగా చేస్తున్నాడు, ఆయనకి అప్పుడే రెండో పెళ్లి. ఓకే, అంటే ఈయన ఏం చేశారంటే ఈయన్ని డిప్లొమా చదవడానికి గుంటూరులో జాయిన్ చేస్తే ఈ లవ్ స్టోరీ అనేది స్టార్ట్ అయిందంట మేడం ఫస్ట్ వైఫ్ తో. ఫస్ట్ వైఫ్ లవ్ మ్యారేజా? ఓకే, లవ్ స్టోరీ. వీళ్ళకి ఇష్టం లేదు, మా మావయ్య వాళ్ళకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నారంట ఆయన. ఇంకా మా మావయ్య వాళ్ళు ఆయన్ని వదిలేశారు, ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాడు అని చెప్పేసి ఏదో పంచాయతీలు పెట్టారంట. లేదు నాకు అమ్మాయి కావాలని పెళ్లి చేసుకున్నారంట. ఇంకా వీళ్ళు వదిలేశారు. ఎప్పుడైతే అమ్మాయి చనిపోయిందో అప్పుడు వీళ్ళ అబ్బాయిని వీళ్ళు ఇంటికి తెచ్చేసుకున్నారు. చనిపోయిన 1 year లోపే మళ్ళీ నాకు ఇచ్చి పెళ్లి చేశారు. మరి అబ్బాయి మర్చిపోవాలి కదా, అమ్మాయిని మర్చిపోవడానికి టైం పడుతుంది కదమ్మా. లవ్ చేసి పోరాడి పెళ్లి చేసుకున్న అమ్మాయి పట్టణం చనిపోయింది, నేను పెళ్లి చేసుకుంటా నాకు పెళ్లి చేయండి అని అడిగాడంట మేడం అని వాళ్ళు చెప్పారు. నిజమేంటో నీకు తెలీదు? తెలీదు. ఓకే, అట్లాగే మా బావగారిని అప్రోచ్ అయితే మీ రిలేటివ్స్ ఎవరైనా ఉన్నారంటే మా బావగారు మాకు ఇచ్చారనమాట సంబంధం. ఓకే అమ్మా, ఓకే. మ్యారేజ్ అయింది, మీరు అక్కడికి వెళ్ళారు, తీరా అక్కడ విషయం చూస్తే మీ ఆయన ఆటో డ్రైవింగ్ కూడా అతనే చేసుకుంటున్నాడు. ఓకే, నెక్స్ట్.
ఆయనే చేసుకుంటున్నారు, బాగానే ఉంది. కాకపోతే అప్పటికి మా అత్తయ్య వాళ్ళకి ఒక హౌసే ఉంది మేడం. అది చిన్నది అవటం వల్ల మా అత్తయ్య వాళ్ళు ఏం చేశారు, నాకు పెళ్లి అవ్వక ముందే నేను పెళ్లి అయ్యి ఇక్కడికి వచ్చే ముందే రెంటెడ్ హౌస్ అనేది తీసేసుకున్నారు మా కోసం. ఓకే. తీసుకుని ఒక 1 month మా అత్తయ్య వాళ్ళు మాత్రమే ఉన్నారు. తర్వాత ఇంకా మీ లైఫ్ మీరు బ్రతకండి అన్నట్టు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటున్నారు, రెంటెడ్ హౌస్ లో నేను నా హస్బెండ్ ఉంటున్నాం. బాగానే సాగుతుంది మేడం, బాగానే ఉంది. ఇంకా తర్వాత 7 years కంప్లీటెడ్ మేడం. బట్ పిల్లలు లేరు. ఓకే. ఎందుకు అని చెప్పేసి మా మమ్మీ మ్యారేజ్ అయిన 1 year కే తొందరపడింది, పిల్లలు పుట్టట్లేదు ఏంటి అని చెప్తే 1 year కదా మీ అమ్మాయి ఏజ్ చిన్నది అని చెప్పేసి ఏదో చెప్తున్నాడు మా హస్బెండ్. సరేలే అమ్మో మా అమ్మాయి ఎంత ప్రేమో అంత ప్రేమ చూపిస్తున్నాడు అది ఇది అని చెప్పేసి మా మమ్మీ వాళ్ళు కూడా అనుకున్నారు. సరే పిల్లలు వద్దు ఓకే, మీ ఇద్దరు అమ్మా పిల్లలు వద్దు ఓకే, మీ ఇద్దరి మధ్య శారీరక సంబంధం బానే ఉండేదా? బానే ఉండేది. ఓకే. బానే ఉండేది. బానే చూసుకునేవాడు ఇంట్లో కూడా మిమ్మల్ని? ఇంట్లో కూడా అందరూ మిమ్మల్ని బానే చూసుకునేవాళ్ళు? బానే చూసుకునేవారు మేడం. ఓకే అమ్మా, ఏ ప్రాబ్లం లేదు. ఇంకా అట్లాగే మా హస్బెండ్ హాస్పిటల్ కి రమ్మంటే ఇంకా మా మమ్మీ ఫోర్స్ చేయడం ఎక్కువ చేసింది అనమాట. హాస్పిటల్ కి వెళ్దాము, పిల్లలకి చూపించుకున్నాము, అసలు ఎవరిలో ఫాల్ట్ ఉందో తెలిసిందంటే మా హస్బెండ్ ఏం చేసేవాళ్ళు, ఇగ్నోర్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. అసలు హాస్పిటల్ అన్న పేరు ఎత్తిన వెంటనే సీరియస్ అయిపోవడం, గొడవ పెట్టుకోవడం, మళ్ళీ అడగరు అన్నట్టు. కానీ మీరు కూడా చిన్నపిల్లే కదమ్మా అప్పటికి, అంటే మీ అమ్మ కంగారు ఏంటి, ఒకవేళ పిల్లలు పుడితే ఇక వదలరు, హ్యాపీగా ఉంటారు అందరూ, హక్కులు బాగా వస్తాయి అని, లేకపోతే నువ్వు చిన్నపిల్లవే అంత త్వరగా పిల్లలు పుట్టి అదే మ్యారేజ్ అయ్యి 2-3 years అయిపోతుంది, ఇంకా పిల్లలు లేరన్న వాళ్ళు వీళ్ళు అడుగుతున్నారు అంటే విలేజ్ అంటే తెలిసిందే కదా మేడం. అదేమ్మా, అట్లా అని చెప్పేసి వాళ్ళ మైండ్ సెట్ లో వాళ్ళు ఉండేవాళ్ళు. అట్లా ఎప్పుడు అడిగినా మా హస్బెండ్ వచ్చేవాళ్ళు కాదు, కానీ మా మమ్మీ నన్ను హాస్పిటల్ తీసుకెళ్తూ ఉండేది, నాకు టెస్ట్ అని చేపిస్తూ ఉండేది, నాకే ప్రాబ్లం లేదని చెప్తూ ఉండేవాళ్ళు, మీ హస్బెండ్ ని తీసుకురమ్మని డాక్టర్స్ చెప్తుండేవాళ్ళు, ఈయన వచ్చేవాళ్ళు కాదు. ఇలా ఎప్పటిదాకా నడిచిందమ్మా? అట్లా 2021 దాకా అట్లా నడిచింది. 2014 ఎక్కడ, 21 ఎక్కడ? 7 years? 7 years మేడం. 7 years ఈ మనిషి హాస్పిటల్ అనేది రాలేదు మేడం. మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎందుకు ఊరుకున్నారు? వాళ్ళ అమ్మా నాన్న అతను ఒక లైన్ లో పెట్టు, మంచి కుటుంబంలో ఉన్న అమ్మాయికి పెళ్లి చేయాలనుకున్నారు, మిమ్మల్ని ఇచ్చి పెళ్లి చేశారు. సరే 2-3 years అంటే అప్పుడే పిల్లలు ఎందుకమ్మా అందాం, పోనీ 4-5 years తర్వాత స్టార్ట్ అవ్వాలి కదా, వాళ్ళైనా ప్రెజర్ చేయాలిగా. మా అత్తయ్య గారికి చెప్పేదాన్ని, అత్తయ్య ఏంటి మీ అబ్బాయి పిల్లలంటే హాస్పిటల్ కి రావట్లేదంటే, పుడతారులే అమ్మా పుడతారులే ఇప్పుడే ఏం తొందర అని ఆవిడ స్కిప్ చేసేస్తూ ఉండేది ఏం చెప్పినా. సరే 21 లో ఏమి విషయం తెలిసింది మీకు? ఈ లోపు మా మావయ్య గారు చనిపోయారు మేడం. ఆయనకి క్యాన్సర్ వచ్చింది 2018 లో. ఆయన క్యాన్సర్ వచ్చి ఆయన చనిపోయారు. మీ బావగారు పెళ్లి అయ్యిందా మీ ఆయన వాళ్ళ అన్నది? ఆయనది 2019 లో ఆయనకి పెళ్లి అయింది మేడం. 2018 లో మీ మామగారికి క్యాన్సర్ వచ్చింది కాబట్టి పెద్ద అబ్బాయి పెళ్లి కూడా చేస్తే బెటర్ అనుకుని అతను పెళ్లి చేశారు. ఓకే అమ్మా. ఆయన పెళ్లి కూడా అయిపోయింది మేడం. అయిపోయింది. ఇంకా 2021 లో మా హస్బెండ్, మా 2020 లో హస్బెండ్ కి మా వాళ్ళ అన్నయ్యకి గొడవలు రావడం స్టార్ట్ అయినాయి, ఆస్తి గొడవలు. ఓకే. మా బావగారు ఇచ్చలు విడిగా ఖర్చు పెడుతున్నారని మా హస్బెండ్, అట్లా గొడవలు స్టార్ట్ అయినాయి మేడం. స్టార్ట్ అయ్యి ఇంకా మా అత్తయ్య గారేమో మా బావగారు సైడే ఉండేవాళ్ళు, ఆస్తి పంచేయండి అని చెప్పేసి మా హస్బెండ్ గొడవ చేస్తే పంచము అని చెప్పేసి వాళ్ళిద్దరు అమ్మ కొడుకు సపరేట్ ఇంట్లో ఉండటం, నేను సపరేట్ ఇంట్లో ఉండటం. మీ మామగారు ఎప్పటిదాకా ఉన్నారమ్మా మేడం? మీ మామయ్య గారు ఎప్పటిదాకా ఉన్నారు? 2018 వరకు ఆయన ఉన్నారు మేడం. ఆయన ఉన్నన్ని రోజులు ఏ గొడవలు లేవు. మీ మామయ్య గారు 2018 లో చనిపోయారు, 19 లో బావగారు పెళ్లి అయింది, 20 దగ్గర నుంచి ఆస్తి తగాదాలు స్టార్ట్ అయింది మేడం. 21 లో ఏమైంది? ఎందుకంటే మా బావగారు ఏ జాబ్ చేయట్లేదు మేడం, ఇంట్లో కూర్చొని తింటున్నారు. MCA చదివాడు అంటున్నావు కదమ్మా? MCA చదివారు మేడం. ఆయన ఏంటంటే గవర్నమెంట్ జాబ్ అయితేనే చేస్తానన్నట్టు కూర్చున్నారు, ఏ ప్రైవేట్ జాబ్ చేయాలి. ఉన్న ఆస్తిని ఇద్దరు హారతి కర్పూరం చేస్తున్నారు. అట్లా చేస్తున్నారు. కానీ మీ అత్తగారు మీ ఆయన వైపే ఉంది. ఏంటి మేడం? మీ అత్తగారు మీ ఆయన ఒక టీము? మా బావగారు మా అత్తయ్య గారు ఒక టీము. ఓకే. మీ బావగారు మీ అత్తగారు ఒక టీము. మీ ఆయన్ని కాదనడానికి కారణం ఏంటి? నువ్వు నచ్చలేదా, మీ ఆయన నచ్చలేదా? నన్ను బాగా చూసుకునేవాళ్ళు మేడం, నేనంటే చాలా ఇష్టం మా ఇంట్లో, మా అత్తగారి ఇంట్లో. వెరీ గుడ్. కానీ మా
హస్బెండ్ కి మాత్రం మా అత్తయ్య గారు ఏ రోజు సపోర్ట్ చేసేవాళ్ళు కదా. ఎందుకని అతని బిహేవియర్ ఏంటి? ఎందుకు రెండో కొడుకు అంటే ఇష్టం లేదు? అతని బిహేవియర్ వల్ల ఖర్చు పెట్టేస్తాడా, తాగుబోతా, తిరుగుబోతా ఏంటి? ఆహా, తాగరు మేడం. స్మోకింగ్ అలవాటు ఒక్కటే ఉంది, చెడు అలవాట్లు ఏమీ లేవు మేడం. మనిషి బాగానే ఉండేవాళ్ళు, నన్ను ప్రేమగా చూసుకునేవాళ్ళు, బాగానే ఉండేవాళ్ళు. రజియా గారు మేడం మీరు భలే నిజాయితీగా మాట్లాడుతున్నారు. అన్న ఎంతసేపు కాల్లో ఒక్క అబద్ధం చెప్పడానికి రెడీ అవ్వట్లా. వెరీ గుడ్. లేదు మేడం, అబద్ధం ఎందుకు మేడం, ఇప్పుడు ఆయన బాగానే చూసుకున్నారు మేడం నన్ను. ఓకే అమ్మా, ఓకే. ఒక పిల్లలు లేరన్న ఒక ఫాల్ట్ తప్ప మా అత్తయ్య గారి సైడ్ వాళ్ళు కూడా నన్ను బాగా చూసుకున్నారు. ఎట్లా అంటే ఒక కూతురులా చూసుకున్నారు. ఓకే అమ్మా. వాళ్ళని కూడా నేను అట్లే ట్రీట్ చేసేదాన్ని. వెరీ గుడ్. చెప్పండి తర్వాత ఏమైంది? అట్లా 2021 లో మా హస్బెండ్ కి హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అయినాయి మేడం. దేనికి హెల్త్ ఇష్యూస్ ఏంటి? ఫీవర్. ఫీవర్ రావడం స్టార్ట్ అయింది. ఎట్లా అంటే ప్లేట్లెట్స్ డౌన్ అయిపోవటం. కోవిడ్ వల్ల? కాదు మేడం, నార్మల్ ఫీవరే మేడం. సారీ చెప్పడం వచ్చాను. ఈ లోపు ఏమైందంటే మాకు బజాజ్ ఫైనాన్స్ నుంచి లోన్ వచ్చింది మేడం. లోన్ వస్తే నాకు స్టార్టింగ్ నుంచి డ్రైవింగ్ ఫీల్డ్ అనేది ఇష్టం లేదు. నేను చెప్పాను, నాకు ఈ డ్రైవింగ్ ఫీల్డ్ అంటే ఇష్టం లేదు, ఆటో అమ్మేయటమైనా లేకపోతే ఎవరో డ్రైవర్ అయినా పెట్టుకుందాం, మనం ఓన్ బిజినెస్ ఏమైనా పెట్టుకుందాం, మనకి ప్రాపర్టీ అనేది ఉంది కదా అని చెప్పేసి చెప్తే సరే అని చెప్పేసి మా హస్బెండ్ ఏం చేశారు, బజాజ్ ఫైనాన్స్ నుంచి లోన్ తీసుకున్నారు. ఏం బిజినెస్ పెడదామని చెప్పేసి ఇద్దరం ప్లాన్ చేసుకుని క్లాతింగ్ బిజినెస్ అనేది పెట్టుకున్నాం మేడం. ఓకే. అంటే ఒక షాప్ ఏమైనా పెట్టారా లేకపోతే ఇంట్లో నుంచేనా? ఇంట్లోనే పెట్టుకున్నాం మేడం మేము. ఓకే. అంటే మాకు హౌస్ పైన హౌస్, కింద షాప్స్ మేడం. అట్లా కింద షాప్ లో మేము ఈ బట్టల షాప్ అనేది పెట్టుకున్నాం. ఓకే. బాగా నడుస్తుంది, బాగానే ఉంది మా లైఫ్. ఇంకా ఆటో ఫీల్డ్ అనేది ఆయన వదిలేశారు. బాగానే నడుస్తుంది మేడం. ఇంకా ఆయనకి ఫీవర్ అనేది స్టార్ట్ అయింది, ప్లేట్లెట్స్ డౌన్ అయిపోయినాయి. హాస్పిటల్ తీసుకెళ్ళాము, మెడిసిన్ వాడుతున్నాము. కొన్ని రోజులు 1 వీక్ తగ్గుతుంది, మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఫీవర్ అనేది. మీరు బ్రీఫ్ చేయాలమ్మా విషయాన్ని, ఫాస్ట్ గా చెప్పండి. అయితే మేడం ఆయన ఈ లోపు ఏం చేస్తున్నారు, పొలం పనులు కూడా చూసుకుంటున్నారు మా హస్బెండ్. ఓకే. పొలం పనులు కూడా చూసుకుంటున్నారు. చూసుకుంటూ ఇంక షాప్ చూసుకుంటున్నారు. అంటే ఫీవర్ వస్తుంది, తగ్గుతుంది, అట్లా అట్లా. ఇంకా అసలు మనిషి అనేది బాగా వీక్ అయిపోయారు మేడం. అంటే బాగా వెయిట్ లాస్ అయిపోయారు. 90 kgs ఉన్న ఆయన 60కి వచ్చేసారనమాట. డాక్టర్లు ఏం చెప్తున్నారమ్మా? 30 kgs ఒకేసారి తగ్గడం అంటే మామూలు విషయం కాదు కదా. వాళ్ళు ఏం చెప్తున్నారు, ఏ టెస్ట్ చేసినా ఓన్లీ ప్లేట్లెట్స్ ప్రాబ్లం ఒక్కటే చెప్తున్నారు. ఓకే, సరే ఫైనల్ గా ఏమైంది? ఇంకా మా బ్రదర్ వచ్చాడు, హాస్పిటల్ తీసుకెళ్లాడు మేడం. ఎందుకంటే ఆస్తి తగాదాల వల్ల వాళ్ళ అమ్మోళ్ళు మాతో మాట్లాడట్లేదు. ఏం ఆస్తులు ఉన్నాయమ్మా? అంత ఆస్తి తగాదాలు మరి పని చేసుకోవచ్చు కదా రూల్ ప్రకారం. అవును మేడం. ఇంకా ఈయన పెద్ద గొడవ చేసి నేను పోలీస్ స్టేషన్ కి వెళ్తాను, మా ఆస్తి అనేది పంచట్లేదు అని చెప్పేసి కేసు పెడతాను అన్నది ఒక భయం వేసి పెద్ద మనుషులు పెట్టి ఆస్తి అనేది పంచుకున్నారు మేడం మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్. ఓకే అమ్మా. 2021 లోనే ఆస్తి పంపకాలు కూడా అయిపోయినాయి మేడం. అయిపోయింది. ఈ లోపు మా బ్రదర్ వచ్చాడు, నాకు ఒక అన్నయ్య ఉన్నాడు కదా, కానీ మా అన్నయ్య వచ్చి హాస్పిటల్ తీసుకెళ్లాడు. విజయవాడ హాస్పిటల్ తీసుకెళ్లి మొత్తం బాడీ టెస్ట్ మొత్తం చేపిస్తే మేడం HIV పాజిటివ్ అని తెలిసింది మేడం. HIV పాజిటివ్ ప్లస్ TB. స్టేజ్ వచ్చేసి 4th స్టేజ్ మేడం. తెలిస్తే ఇంకా మా మమ్మీ వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాడు నన్ను. మా అన్నయ్య నన్ను మా హస్బెండ్ ఇద్దరిని తీసుకెళ్లాడు. తీసుకెళ్లి మా మమ్మీతో చెప్పాడు, బట్ నాకు చెప్పలేదు మేడం మ్యాటర్. నేను తట్టుకోగలనా లేదా అన్నట్టు నాకు చెప్పలేదు. 1 వీక్ నుంచి మా అన్నయ్యని మా అమ్మని చూస్తున్నా వాళ్ళలో చేంజ్ కనిపిస్తుంది. నాకంటే ఏడవటం అట్లా. నిన్ను దగ్గరికి రానివ్వకపోవడం ఏదో జరుగుతుందని నీకు అర్థమవుతుంది. సో ఏంటి అని చెప్పేసి ఒక రోజు మా మమ్మీని గట్టిగా అడిగితే మా మమ్మీ చెప్పింది అనమాట, ఇట్లా ఈ ప్రాబ్లం అని చెప్పేసి. వెంటనే నాకు కూడా టెస్ట్ చేయించారు మేడం. టెస్ట్ చేపిస్తే నాకు పాజిటివ్ అని వచ్చింది.
సో ఏంటి అసలు అని చెప్పేసి మ్యాటర్ అడిగితే మా హస్బెండ్ ఏమో నాకు ఏం తెలియదు, అసలు ఎలా వచ్చిందో కూడా నాకు తెలీదు, నాకు దీని గురించి అసలు సంబంధమే లేదు అన్నారు. మా అన్నయ్య వార్నింగ్ ఇచ్చాడంట మేడం, వద్దు మా చెల్లిని వదిలిపెట్టి వెళ్ళిపో, ఇప్పటికే చాలా మోసం చేశారు మమ్మల్ని అని చెప్తే, లేదు లేదు నాకు తెలియదు అది ఇది అని చెప్పేసి చెప్పారు. ఒక 1 month మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాము, మేము మళ్ళీ మా ఇంటికి వచ్చేసాం మేడం తెనాలి, మా హస్బెండ్ నేను వచ్చేసాం. వచ్చేసిన తర్వాత వాళ్ళ బ్రదర్ కి వాళ్ళ మదర్ కి కూడా చెప్పాము. వాళ్ళలో ఏ రియాక్షన్ లేదు మేడం, అసలు ఏ రియాక్షన్ లేదు, వాళ్ళ షాక్ అయిన రియాక్షనే లేదు వాళ్ళల్లో. సరే అన్నారు. ఇంకా విజయవాడలో ట్రీట్మెంట్ సరే అమ్మా, ఇప్పుడు 2021 లో ఆస్తి వచ్చింది కదా, రిజిస్ట్రేషన్ పార్టీషన్ అయిపోయినాయా? ఎవరి ఆస్తులు అలా అలా చేతులకు వచ్చేసినాయా? వచ్చేసింది మేడం, మా దగ్గరనే వాళ్ళ దగ్గర. సూపర్, కనీసం గుడ్ లో మళ్ళీ ఇదొక గుడ్ న్యూస్ అంతే. చెప్పమ్మా. అయితే ఇంకా హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం మేడం. మా హస్బెండ్ వాళ్ళ సైడ్ అంటే వాళ్ళ ఆయన ఇప్పుడు రెక్టిఫై అయ్యాడా, కాస్త క్యూర్ అయ్యాడమ్మా? లేదు మేడం, 6 months కే చనిపోయారు. మేడం ఆయన. ఎప్పుడు చనిపోయారమ్మా? 2022 మేలో, అంటే 21 December లో ఇది తెలిసింది మేడం. 1 year అయింది మీ హస్బెండ్ చనిపోయారు. మీ హస్బెండ్ చనిపోయి 1 year అవుతుంది. 2 years 23rd May కి 1 year అయింది. ఇది 2nd year. 2 years. ఓకే అమ్మా. 2 years కంప్లీట్ అయిపోతున్నాయి. మరి ఇప్పుడు ఆ ప్రాపర్టీస్ అన్ని నీ దగ్గరే ఉన్నాయా? నా దగ్గరే ఉన్నాయి మేడం. సూపర్, ఓకే. ఉన్నాయి మేడం. బట్ వాళ్ళు ఏం చేశారంటే పాజిటివ్ అని తెలిసినాక మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్, వాళ్ళ మేనమామ, వాళ్ళ పిల్లి, అంటే అమ్మమ్మ వాళ్ళ సైడ్ వాళ్ళందరికీ తెలుసు మేడం ఈయనకి పాజిటివ్ అని. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ పెద్దనాన్న వాళ్ళకి, బాబాయ్ వాళ్ళకి, అంటే నాయనమ్మ వాళ్ళ సైడ్ వాళ్ళకి ఎవరికి చెప్పొద్దు, ఎవరు వచ్చినా ఇంటికి నిమ్ము అని చెప్పండి, లంగ్స్ ప్రాబ్లం అని చెప్పండి, హెచ్ఐవి అని చెప్పమాకండి అని అన్నారు మేడం. సరే నేను అట్లాగే దాచిపెట్టి అట్లే చెప్పాను మేడం. కార్యక్రమాలు కంప్లీట్ చేశారు, అయిపోయింది. చేసేసారు మేడం. చేసే ముందు నన్ను అడిగారు ఎలా చేద్దాం ఏంటి అంటే, నేను అన్నాను కొంచెం తక్కువలోనే చేయండి, ఎందుకంటే వీళ్ళ ఇళ్లలో కొంచెం గ్రాండ్ గా చేసే అలవాటు మేడం. ఓకే, అంటే ఇప్పుడు ఆ ఖర్చులు, మీరు ఆస్తి పంపకాలు అయిపోయినాయి కాబట్టి మీ ఆయనకి అయ్యే కార్యక్రమం ఖర్చులన్నీ మిమ్మల్ని భరించాలని ఉద్దేశం వాళ్ళది. అవును మేడం, మీరే భరించాలి కాబట్టి మీరు నామినల్ గా చూసి చెప్పండి అని మీరు అన్నారు. ఓకే, చెప్పాను. చెప్తే మా బావగారు అన్నారు, నువ్వు చెప్తే మేము చేసేది ఏంటి, మా ఇష్టం అన్నట్టు మేము చేసుకుంటాము, మాకు వాడికి మళ్ళీ చేయాల్సింది. మరి జనాలకి ఏమని చెప్పారమ్మా? నిమ్ము వల్ల క్షయ వల్ల చనిపోయాడు, లేదా కోవిడ్ వచ్చింది చనిపోయాడని కవర్ చేసేసారా? అవును మేడం. ఓకే అమ్మా, నెక్స్ట్ ఏమైంది ఫైనల్ గా? కార్యక్రమాలన్నీ చేశారు మేడం. 40 days అయిపోయింది. 40 days అయిపోయినాక నన్ను కూర్చోబెట్టారు. ఏంటి అంటే మా బావగారు పెద్ద ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి తీసుకొచ్చారు మేడం. ఏంటి అని చూస్తే ఖర్చు, మీ హస్బెండ్ కి నేను పెట్టిన ఖర్చు 5 lakhs. ఇదిగో ఇంత అయింది, ఎట్లా తీరుస్తావు తీర్చు, అండ్ అత్తయ్యకి ఏం రాస్తావు ఆస్తిలో రాయి అన్నారు. అత్తయ్యకి ఏంటి బావగారు ఈ ఖర్చు ఏంటి అంటే, అవును మరి మీ హస్బెండ్ కి ఖర్చు పెట్టాను, నేను అప్పు చేసి ఖర్చు పెట్టాను, తీర్చు, మా అమ్మకి ఏం రాస్తావు రాయి అన్నారు. అమ్మ, ఇప్పుడు ఆస్తి పంపకాలు 2021 లో చేసుకునేటప్పుడు మీ అత్తగారికి ఏమి వాటా ఇవ్వలేదా? మా అత్తయ్య గారికి మేడం హౌస్ లో వాటా ఇచ్చారు, మిగతా ఇవ్వలా? మిగతా కొడుకులు ఇద్దరే పంచుకున్నారు? ఇంకా దేంట్లోనూ ఇవ్వలేదు మేడం, పొలాలు వీళ్ళే పంచుకున్నారు అన్నదమ్ములు. ఓకే అమ్మా, ఓకే. మేము ఒక ఇల్లు తీసుకున్నాం, మా బావగారు ఒక ఇల్లు తీసుకున్నారు, మొత్తం 3 ఇల్లు మేడం ఉన్నాయి హౌసెస్. అదే ఇల్లు వరకు పంచుకున్నారు, పొలాల వరకు కొడుకులు ఇద్దరే పంచుకున్నారు. అవును మేడం. ఏమైందమ్మా లాస్ట్ గా? ఇంకా ఆస్తి అనేసరికి నేనన్నాను నా లైఫ్ పోయింది, ఇంకా ఆస్తి ఎట్లా ఇస్తాను నేను అని చెప్తే, కాదు నీకు పిల్లలు లేరు, మా వాడు లేడు, అది హెచ్ఐవి అనేది రాతలో రాసింది, అది నీ రాత అట్లా అయిపోయింది, మేమేం చేస్తాము అంటే, అసలు మ్యాటర్ ఏంటంటే మేడం ఫస్ట్ వైఫ్ హెచ్ఐవి వల్లే చనిపోయిందంట మేడం. అమ్మో, ఫస్ట్ వైఫ్ వల్లే మా హస్బెండ్ కి వచ్చిందంట మేడం. అమ్మాయి రేషన్ కూడా తీసుకునేదంట మేడం గవర్నమెంట్ సైడ్ నుంచి. వీళ్ళందరికీ తెలుసు అంట మేడం మా మ్యాటర్. అమ్మో, అసలు ఒక రకంగా మర్డర్ కింద లెక్క ఇది. వీళ్ళందరికీ తెలుసు మేడం మా మ్యాటర్.
పెద్ద చైన్ క్రియేట్ ఆ, చేశారు కదా ఎంత ఒక రకంగా మర్డరు. సొసైటీ కోసం ఆ అబ్బాయికి పెళ్లి చేశారు. ఏదో అదృష్టం కొద్ది 10 ఏళ్ళు బతికేశారు అనుకోండి. అంటే ఇప్పుడు అన్నిటికీ ట్రీట్మెంట్లు ఉన్నాయి కాబట్టి ఆ అబ్బాయి అందుకే ప్రెగ్నెన్సీ వద్దు అంటున్నాడు. పిల్లలు పుట్టకుండా హాస్పిటల్కి రాకుండా. డాక్టర్ కూడా క్లియర్ గా చెప్పారు మేడం, మెడిసిన్ వాడకపోతే లైఫ్ స్పామ్ అనేది తగ్గిపోతుంది. 10 years అని. మెడిసిన్ అమ్మ అసలు అమ్మాయిని చేసుకొని 2 years ఉన్నాడు, నాతో చేసుకొని 8 years ఉన్నాడు, అవును 10 years కంప్లీటెడ్ మేడం. సరే నాన్న, ఇప్పుడు ఫైనల్ గా ఆ పంచాయతీ ఏమైంది ప్రాపర్టీస్ ది? ఇంకా నేను వీళ్ళు వినట్లేదు అని చెప్పేసి నేను వీళ్ళ నాయనమ్మల సైడ్ వాళ్ళందరికీ చెప్పేశాను మేడం, ఇది పొజిషన్, నన్ను ఇలా చేశారు అంటే వాళ్ళు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు మేడం. వాళ్ళకే వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. అవును అమ్మాయి దాని వల్లే ఇప్పుడు బయటపడ్డారు మేడం చనిపోయిన తర్వాత. అవును అమ్మాయి దాని వల్లే చనిపోయింది, మా వాడికి టెస్ట్ మరి ఎట్లా చేస్తున్నారు పెళ్లి అని మేము అడిగాము, ఆ అమ్మాయి వాళ్ళ నాన్నని టెస్ట్ చేయించావురా నెగిటివ్ అని వచ్చింది, అందుకే పెళ్లి చేసామని చెప్పారంట మేడం. పెళ్లికి కూడా వీళ్ళ సైడ్ ఒక 10-15 మందిని తప్ప ఎక్కువ తీసుకురాలేదు. ఏంటి ఎక్కువ తీసుకురాలేదంటే దూరం కదా నూజివీడు టు తెనాలి, అందుకే తీసుకురాలేదు అని చెప్పారు మేడం మాతో. ఓకే అమ్మా. సో ఇంకా నేనేం చేస్తాను, ఇంకా వీళ్ళు వినట్లేదు అని చెప్పేసి మా అమ్మ అన్నయ్య నన్ను పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. అక్కడ నేను ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాను మేడం. ఎఫ్ఐఆర్ కూడా మేడం ఎస్ఐ మమ్మల్ని మోసం చేసి 2 months తిప్పించుకున్నాడు మేడం. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకుండా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని కాంప్రమైజ్ చేయడానికి చూశాడు. ఎంతో కొంత ఇచ్చేయమ్మా అని చెప్పేసి, లేదు మీరు చేస్తారా లేదా అని చెప్తే చేయను అంటే నేను డీజీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ కేసు పెడితే అప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు మేడం. నేను చీటింగ్ చేసి పెట్టమంటే, ఫ్రాడ్ చేసి నన్ను పెళ్లి చేసుకున్నారని పెట్టమంటే హెరాస్మెంట్ కేసు పెట్టాడు మేడం ఆ ఎస్ఐ. 498 ఒకటే పెట్టాడు. ఒక్కటే పెట్టాడు మేడం. ఓకే అమ్మా. ఇంకా ప్రెసెంట్ ఇప్పుడైతే ఏం లేదు మేడం, కోర్టులో కేసు నడుస్తుంది, ఏదో పిలుస్తున్నారు ఎప్పుడన్నా. సరే నీకు ఇప్పుడు నువ్వు ఆ కేసు పెట్టడం వల్ల వాళ్ళ హెరాస్మెంట్ అయితే తగ్గింది కదా, ప్రాపర్టీ షేర్ కోసం అడిగేది? హెరాస్మెంట్ అయితే తగ్గింది కానీ మేడం వాళ్ళు ఏం చేశారంటే ఇది పొలం మా హస్బెండ్ పేరు మీద నా పేరు మీదకి మార్చుకున్నాను మేడం, పాస్బుక్ అనేది నేను మార్చుకున్న తర్వాత నేను ప్రాపర్టీ అనేది సేల్ చేసుకొని వెళ్ళిపోతానేమో అని చెప్పేసి ఇంజెక్షన్ ఆర్డర్ అనేది వేశారు మేడం నా మీద. పొలం మీద ఏమైనా డబ్బులు వస్తున్నాయమ్మా? ఏంటి మేడం? పొలం మీద ఏమైనా కౌలు డబ్బులు అట్లా ఏమైనా వస్తున్నాయా? మొత్తం ఇది ఇంట్లోనే నేను ఉంటున్నాను మేడం. పొలం మా బావగారే వేసుకుంటున్నారు, పండించుకుంటున్నారు. మా హస్బెండ్ చనిపోయిన దగ్గర నుంచి ఆయనే పండిస్తున్నారు, నాకు రూపాయి ఇవ్వట్లేదు మేడం. మరి మీ అడ్వకేట్ ఏం చెప్తున్నారు? ఇప్పుడు మమ్మల్ని ఏం అడుగుదాం అనుకుంటున్నావు? నీ డౌట్స్ ఏంటి? అడ్వకేట్ అయితే ఏం మాట్లాడట్లేదు మేడం, ఇది సివిల్ కేసు అమ్మా, చాలా ఇయర్స్ నడుస్తూ ఉంటది, వాయిదా పిలిచినప్పుడు రండి, తేలినప్పుడే తేలుతుంది, నేను చెప్పలేము ఎప్పుడు తేలిద్దు అంటున్నారు. 1.5 years నుంచి నడుస్తానే ఉంది మేడం ఈ కేసు అనేది. నాకు ఇన్కమ్ సోర్స్ అనేది ఎక్కడి నుంచి లేదు మేడం. కింద షాపు రెంట్ తీస్తే అదేమో ఆయనే వసూలు చేసుకోవడం చేస్తుంటే నేను ఖాళీ చేపించేశాను మేడం. మా బావగారు షాపులు రెంట్లు ఎంత వస్తున్నాయమ్మా? రెంట్ ఒక్కొక్క షాప్ కి 5,000 వచ్చాయి మేడం నాకు. అది ఖాళీ చేయించేసాను మేడం, అది ఇన్కమ్ లేదు. అవును ఖాళీ చేయించేసావు, ఒక్క నిమిషం, ఖాళీ చేయించేసావు ఓకే, కొత్త వాళ్ళకి నీకు నచ్చిన టెనెంట్స్ కి ఇచ్చుకోవచ్చు కదా. ఇప్పుడు గొడవల్లో ఉందని మేడం ఎవరు రావట్లేదు షాప్ రెంట్ కి. మీ బావ అక్కడ మీ ఇంటి దగ్గర ఉండడు కదమ్మా, పొలం అంటే కొన్ని పక్క పక్కనే ఉంటే నువ్వు ప్రతిసారి పొలం దగ్గరికి వెళ్ళలేవు. అవును మేడం. ఇల్లు నువ్వు పైన నువ్వు ఉంటావు, కింద షాపులు రెంట్కి ఇచ్చుకోవచ్చు కదా. ఏం గొడవ? మీ ఫ్యామిలీ గొడవ, అది నువ్వు ఓనర్ కదా ఆ ఇంటికి. అవును మేడం, బట్ ఏంటంటే ఈ పల్లెటూరులో ఎట్లా ఉంటదంటే మేడం, అరే ఆ గొడవల్లో ఉంది ఎందుకు ఆ షాప్ కి వెళ్ళటం, వాళ్ళు కొట్టుకొని వస్తున్నారు, నువ్వు ఇప్పుడు షాప్ లో రెంట్ తీసుకున్నా వాళ్ళు ఉండని కూడా అట్లా ఏదో చెప్పుకొని అసలు రెంట్ కి ఎవ్వరు రావట్లేదు మేడం షాప్. సరే అమ్మా, ఇప్పుడు నీ డౌట్స్ ఏంటి? నన్ను ఏం అడుగుదాం అనుకుంటున్నావు? పొలం ఆయన హ్యాండ్ ఓవర్ లోనే ఉంది మేడం. ఇప్పుడు ఎట్లా మేడం వాళ్ళకి ప్రాపర్టీ షేర్ అనేది కంపల్సరీ వెళ్తుందా లేకపోతే ఏంటి మేడం, నాకు అర్థం కావట్లేదు. ఒక్క నిమిషం అమ్మా, ఇంకా కాసేపు లైన్ లో ఉండండి, వింటూ ఉండండి అమ్మా, మిగతా మళ్ళీ లాస్ట్ లో మాట్లాడతాను మీతో. షాకులు మీద షాకులు. అవును నిజంగా ఎంత పద్ధతిగా చెప్పిందంటే స్టోరీని, తర్వాత వింటుంటే నాకు కళ్ళంట నీళ్ళు వచ్చేసినాయండి. అసలు అంత అన్యాయం ఎలా చేస్తారండి ఒక ఆడపిల్లకి అసలు? అంటే నేను ఇందాక మధ్యలో ఒకసారి ఒక మాట అన్నాను, ఏంటి మీరు ఎంత ఆనెస్టీగా మాట్లాడుతున్నారు, అత్తమామలు బాగా చూడడం ఏంటి, హస్బెండ్ బాగా చూడడం ఏంటి, భలే నిజాయితీగా మాట్లాడుతున్నావమ్మా అన్నాను. ఈవిడ నిజాయితీగానే ఉంది.
ఎవరు అంతలాగా చూడాల్సిన నెసెసిటీ ఈ రోజులో లేదు. ఎంత బాగున్నా మనం ఆలోచిస్తున్నాం, వీళ్ళు ఆల్రెడీ బయట కాపురం పెట్టించడం ఇంత అద్భుతంగా ఎందుకున్నారంటే పాప అమ్మాయి నన్ను ఇట్లా మోసం చేశారండి అని ఆవిడ స్టార్ట్ చేయలే. బేసిక్కే వాళ్ళకి క్రూయాలిటీ ఉంది, భారీగా ఉంది. ఇప్పుడు ఈ అబ్బాయిని ఫస్ట్ నుంచి రెండో కొడుకు ఎందుకు నచ్చడమ్మా అంటే ఆల్రెడీ వాళ్ళందరికీ తెలుసు ఎందుకు నచ్చడు, ఎందుకు ఎంటర్టైన్ చేయరో తెలుసు. అయినా ఆస్తిలో వాటా ఇచ్చారంటే కొంచెం అదొక్కటి పోనీలే మానవత్వం ఎక్కడో మూల బతుకుందిరా బాబు అని మనం అనుకోవడం కింద లెక్క. ఎందుకంటే కొడుక్కి ఆల్రెడీ 2021కి వచ్చాడు. మేబీ ఆ అబ్బాయి రియలైజ్ అయ్యి ఉంటాడు 8 years ఈ అమ్మాయి ఫిజికల్గా భార్యగా అన్ని రెస్పాన్సిబిలిటీస్ చేసింది, వీళ్ళు ఎప్పుడైనా ఈ అమ్మాయిని రోడ్డు మీద పడేస్తారు, నాకు ఏదన్నా అయితే కనీసం నేను ఆస్తి అన్నా తెప్పించుకుంటే, నన్ను తిట్టుకుంటే తిట్టుకునింది కానీ ఆవిడకి తిండి పెట్టడానికైతే ఆస్తి ఉంటుంది కదా అన్న నాకు తెలిసి ఇదొక్కటే ఏదన్నా మనం హ్యూమనిటికల్గా ఆలోచిస్తే కనిపిస్తున్నది. వాళ్ళు భయపడ్డారు, ఎందుకంటే ఈ అబ్బాయి బయటికి చెప్పేస్తే అతను బతుకుండగా ఈవిడ కేసులు ఫైల్ చేస్తే చాలా స్ట్రాంగ్ కేసులు అవి, మొత్తం అందరూ కలిపి లోపలికి వెళ్లాల్సిన కేసు. ఎందుకంటే అప్పట్లో చాలా సీరియస్ అయ్యేవాళ్ళు వీళ్ళు. ఇప్పుడు ఏంటంటే చేతిలో కొంచెం ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంది కాబట్టి ఓకే కనీసం వాళ్ళ పాపని వాళ్ళే పోతారు అనుకొని తన లైఫ్ తను లీడ్ చేయడానికి చూస్తుంది. అసలు ఏంటి ఈ కేసులో నిజంగా స్టార్టింగ్ నుంచి వాళ్ళందరికీ అబ్బాయి ఫస్ట్ వైఫ్ ఎందుకు చనిపోయిందో తెలుసు. యాక్చువల్గా మనుషులు అయితే కనుక అతనికి ఏ పెళ్లి చేయకుండా, ఎందుకంటే పెద్ద కొడుక్కి పెళ్లి అవ్వాల, ఇప్పుడు అర్జెంటుగా రెండో కొడుక్కి పెళ్లి చేయాల్సిన అవసరం ఏముంది. ఎందుకు అంటే ఇతను ఆల్రెడీ కొంత లైఫ్ ఎంజాయ్ చేయడానికి, సొసైటీ నుంచి కవర్ చేయడానికి. ఫస్ట్ వైపు చనిపోయింది, రెండో పెళ్లి చేయకపోతే అట్లా ఇంట్లో పెట్టుకోవాలి, వీళ్ళు తిండి పెట్టాలి, తను ఒక్కడే ఇండివిజువల్ గా ఉండడం కుదరదు, వేరే చోటకు పంపించి అతనితో జాబ్ చేయించడం ఇవన్నీ వర్కౌట్ అయ్యే వ్యవహారాలు కాదు. సో కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, ఒక అమ్మాయిని, పేద అమ్మాయిని, అక్కడ కట్నం లేని అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నారు చక్కగా వెనకాల. ఓకే వీళ్ళకి మనం మంచి ఫ్యామిలీ కదా, మనకంటే బాగా తక్కువ అమ్మాయిని తెచ్చుకుని ఉంటే కనుక అట్లా పడుంటది మన బ్యాక్గ్రౌండ్ చూసాను. ఆ అమ్మాయి కూడా అన్ని ముచ్చటగా అలాగే మాట్లాడుతుంది, వాళ్ళు మంచోళ్ళు, వాళ్ళు గుడ్ విల్, వాళ్ళు ఇదే అంటుంది. కానీ ఇంత అన్యాయం ఇప్పుడు కనీసం క్లైమాక్స్ లో తెలిసింది కదా, సో దానికి ఆ అమ్మాయిని కొంత మనం అబ్బా వెరీ గుడ్ కనీసం నిజాలు మాట్లాడుతున్నారు ఈ రోజున అని అనుకోవచ్చు. ఇక వాళ్ళంతా స్వార్థంగా చేసి ఫస్ట్ నుంచి వాళ్ళ అమ్మ గాని వాళ్ళంతా ప్లానింగ్ గానే ఉన్నట్లు లెక్క, వీళ్ళని ఎంటర్టైన్ చేయాలి, బాగా చూసుకుంటున్నారు. ఎందుకంటే ఈ అమ్మాయి అంటూ భార్యాభర్తల మధ్య గొడవలు బయటకు వస్తే ఆటోమేటిక్ గా విషయాలు బయటపడతాయి. ఎక్కడో అక్కడ ఎవడో ఒక విట్నెస్ ఇప్పుడు వెళ్ళి కోర్టులో కేసులు వేసింది వీళ్ళ మధ్య అనగానే వీళ్ళ మధ్య గ్యాప్ వచ్చింది కాబట్టి వాళ్ళ తరపున వాళ్ళు పడనోళ్ళు ఎవరో ఈవిడికి హింట్ ఇస్తారు, అమ్మ మీ ఆయన ఫస్ట్ వైఫ్ ఇలాగా అని. నెక్స్ట్ వన్స్ లీగల్ గా ఎంటర్ అయినాక వాళ్ళ కరెక్ట్ అడ్వకేట్ అయితే బ్యాక్గ్రౌండ్ అంతా ఎంక్వైరీ చేస్తాడు, అసలు ఫస్ట్ వైఫ్ ఏమైంది, ఆ ప్రాసెస్ ఏంటి అని, అప్పుడైనా దొరికింది. సో ఇక్కడ అవంతా అయిపోయింది. 2021లో ఆస్తి పంపకాలు ఎందుకు జరిగినాయి అంటే ఆ అబ్బాయి ఏమన్నా రియలైజ్ అయ్యి తినని ఎందుకు రోడ్డు మీద పడేయడం, ఆ పాపం నేను ఎందుకు మూట కట్టుకోవాలి అన్న ఉద్దేశంతో ఆస్తి పంపకం చేసుకున్నాడు. మేబీ అప్పుడు వాళ్ళు చేయాల్సిన పని 3 భాగాలు చేయాలి. ఎప్పుడు కూడా ఇది వారసత్వపు ఆస్తి, కొడుకులు ఇద్దరే పనిచేసుకుంటామంటే కుదరదు, కూతుర్లుంటే కూతుర్లు కూడా పంచుకోవాలి ఒక రకంగా. కానీ వాళ్ళ అమ్మకి ఇల్లు ఇచ్చారు, ఆ ఇల్లు ఆటోమేటిక్గా పెద్ద కొడుకే తీసుకుంటాడు. రెండో విషయానికి వచ్చేసరికి కొడుకులు ఇద్దరు సమానంగా పంచుకున్నారు. కొడుకులు పనిచేసుకున్న ఆస్తి అతని భార్యకి మాత్రం చెందుతుంది. ఎప్పుడు కొడుకు పేరు మీద ఆవిడకి ఆస్తి పంపకాలు ఈక్వల్ గా జరిగితే, కొడుకు, అమ్మ, రెండో కొడుకు ముగ్గురు కలిపి సమానంగా పంచుకుంటేనే ఈ ఆస్తి అత్తగారికి వెళ్ళదు. ఏది కొడుకు చనిపోయాడు, కొడుకు చనిపోయిన తర్వాత ఆస్తి ఆటోమేటిక్ గా అమ్మాయిది, ఆ అమ్మాయి పిల్లలది. ఇక్కడ పిల్లలు లేరు, ఈవిడ కూడా ఎంతకాలం ఉంటుందని వీళ్ళు ముందే డిసైడ్ చేసేస్తున్నారు. యాక్చువల్ గా ఇప్పుడు ఆ ప్రాసెస్ చూసుకుంటే మెడికల్ గా మనం కొంత సేఫ్ సైడ్ లో ఉన్నట్టే లెక్క. సో ఇక్కడ ఆ ఆస్తి ఆటోమేటిక్ గా ఇక్కడ పిల్లలు లేరు కాబట్టి అమ్మకు కూడా ఇది పొలం ఉంది కదా, దాన్ని ఈక్వల్ చేయమని అడగడానికి ఉంటుంది. హౌస్ అయితే ఈక్వల్ అయిపోయింది కాబట్టి అప్పుడు ఆవిడ కింద రెంట్లు షాపులు రెంట్లకు ఇచ్చుకొని బతకచ్చు ఒక రకంగా. కానీ అదే అక్కడ పుల్ల పెడుతున్నారు, ఈవిడ ఏదో రకంగా ఆ పొలాన్ని పూర్తిగా రాసిచ్చేస్తే ఇల్లు మాత్రం పూర్తిగా ఇవ్వడానికి అవకాశం ఉంది. ఆ ఇల్లు ఎంత వాల్యూ చేస్తుంది అనేది మనం ఒకసారి తర్వాత మాట్లాడదాం. సో ఇక్కడ ఈ ప్రాసెస్ లో ఇవ్వాలా వద్దా, రూల్ ప్రకారం ఇవ్వాలి. ఏది పంపకం జరగంది, పొలాలు పంపకం జరగలేదు, అత్తగారికి కూడా ఇవ్వాలి. ఈ కేసులో ఇవ్వాలా వద్దా, ఈ కేసులో వాళ్ళు ఆల్రెడీ చీటర్స్. సో వీళ్ళు చేసిన మిస్టేక్ ఏంటి అంటే 498 ఒకటి ఎంటర్టైన్ చేశారు, 420 పెట్టాల్సిందే అందరికీ తెలుసు. ఎందుకంటే ఆ అమ్మాయి ప్రూవ్ చేయగలదు, ఫస్ట్ వైఫ్ ఫలానా దీంతో చనిపోయింది అంటే అది ఆటోమేటిక్గా హస్బెండ్కి వచ్చేసింది. అతను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తెలిసి చీట్ చేసి వీళ్ళు పెళ్లి చేసినట్లు లెక్క. మాకు తెలియలేదండి అని వాళ్ళు చెప్తే ఆల్రెడీ అబ్బాయికి అయితే తెలుసుగా, అబ్బాయి మోసం చేశాడుగా, అబ్బాయి ఆస్తి కాంపెన్సేట్ గా అమ్మాయికి వెళ్లాల్సింది. ఆవిడ జీవితాన్ని ఇప్పుడు అమ్మాయి ఇంకో పెళ్లి చేసుకోలేదు, తిప్పి కొడితే అమ్మాయి చిన్న అమ్మాయి. ఇప్పుడు హస్బెండ్ చనిపోయాడంటే 2-3 years కి ఇంకో పెళ్లి చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఇంత తెలిసి మళ్ళీ ఈ అమ్మాయి ఇంకో పెళ్లి చేసుకుంటే ఈవిడ మోసం చేసినట్టే అవుతుంది.
సో ఈ అమ్మాయికి ఉన్న మానవత్వానికి మనం అనుకోవాలి ఒక రకంగా. మరి అదే నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుందో మనకు తెలియదు కాబట్టి ఇప్పుడు మ్యారేజ్ చేసుకోదని అనుకుందాం. ఎందుకంటే ఇంకొకరి జీవితం నాశనం చేయాలని అనుకోరు కదా ఎవరు. అట్లా ఒకవేళ తను అలాగే ఉంటుందంటే ఆ ప్రాపర్టీ ఈవిడ కేసులో కాంపెన్సేట్ గా ఉండిపోతుంది. ఓకేనా? సో ఇది కొంచెం క్లారిటీ తీసుకుంటాం. మేడం ఒకసారి వినండి. నజీరా గారు, మేడం చెప్పండి. అమ్మా మీరు అస్సలు కొంచెం కూడా టెన్షన్ పడకండి, అల్లా మీ వెనకే ఉంటాడు. ఎందుకు అంటే ఎవరో చీట్ చేసిన వ్యక్తులకి మీరు పనిష్మెంట్ పడుతున్నారని మీ బాధ, కానీ మేబీ మీరు నిజాయితీగా ఉన్నారు, మీరు ఇంకొక పెళ్లి చేసుకుంటారా లేదా అంటే ఒకవేళ చేసుకోవాల్సి వస్తే చెప్పి చేసుకోండి అమ్మా. అలా ఒకటి రిటర్న్ గా కూడా రాయించుకోండి. పలానా హెల్త్ మేడం ఇప్పుడు నేను చేసుకుంటే నాకు నా హస్బెండ్ కి డిఫరెన్స్ ఏముంటది మేడం? ఆయన చేసిన తప్పే నేను చేసిన. మీ ఆయన చెప్పకుండా చేసుకున్నారు, మీరు చెప్పి చేసుకుంటారమ్మా. చేసుకుంటారా లేదా మీ ఇష్టం తల్లి, నేను మిమ్మల్ని అనట్లా. ఒకసారి వినండి. ఎందుకంటే మళ్ళీ రమ్య గారు దొరకపోవచ్చు కదా, ఉన్నాయన్నీ చెప్తే నువ్వు అవన్నీ స్టోర్ చేసుకుని పెట్టుకుంటావు బ్రెయిన్ లో. ఓకేనా? వినండి. ఒకవేళ మీరు పెళ్లి నా 100% మీరు చేసుకోరు, రిలాక్స్, మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఒకవేళ ఎప్పుడైనా చేసుకోవాలని అనిపిస్తే అవతల వ్యక్తి పార్ట్నరు వాళ్ళు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు సమాజంలో బోల్డ్ మంది ఉన్నారమ్మా, బయటికి చెప్పరు. మనకి కోవిడ్ చాలా నేర్పించింది. అందుకే షేక్ హ్యాండ్లు కానీ ఇవి కానీ కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్, ఎవరెవరికి ఏమీ అవ్వదు. నెక్స్ట్ ఇలా ఒక పార్ట్నర్ని చేసుకోవాలనుకుంటే దీనికి సంబంధించి కొన్ని NGOs ఉన్నాయమ్మా. ఇదేమి పెద్ద ఒకప్పుడు భయపడిపోయేంత జబ్బు కానీ ఇప్పుడు అంత వ్యాధి కాదు. దీనికి ట్రీట్మెంట్ ఉన్నాయి. కరెక్ట్గా ఇమ్యూనిటీ మెయింటైన్ చేసుకుంటూ మెడిసిన్స్ వాడితే మామూలు వ్యక్తుల కంటే ఎక్కువ బతుకుతున్నారు. ఎందుకు అంటే రెగ్యులర్గా మెడిసిన్లో ఉంటున్నారు కాబట్టి. అర్థమవుతుందా? సో మీరు అస్సలు బాధపడాల్సిన అవసరం లేదు. వాళ్ళ పాపాన్ని వాళ్ళే పోతారు. మీరైతే స్ట్రాంగ్గా ఉండండి. మెంటల్ స్ట్రాంగ్నెస్సే సగం మెడిసిన్, గుర్తుపెట్టుకోండి. ఇక 2, మీ అత్తగారికి ఆస్తి ఇవ్వాలా లేదా? ఇందాక నేను చెప్పాను 3 భాగాలు సమానంగా పంచుకొని ఉంటే కనుక ఆవిడ పార్టీషన్ షేర్ ఆవిడకి వచ్చేసినట్టు లెక్క. ఆవిడకి ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ మీ కేసులో 3 భాగాలు సమానం అవ్వాల, ఆవిడకి కొంచెమే ఇచ్చారు. మిగతాది రూల్ ప్రకారం ఇవ్వాలి. ఆవిడ కోర్టుకి వెళ్ళి 10-15 ఏళ్ళు ఫైట్ చేసినాక ఈ లోపు ఆవిడ ఉంటే ఓకే, ఉండకపోతే మళ్ళీ అది మీకే వచ్చేస్తుంది. ఎందుకంటే మీ ఆయనకి సంబంధించిన ఆస్తి సగం భార్య పిల్లలు అందరూ సమానంగా పంచుకోవాలి. తల్లిదండ్రులు భార్య పిల్లలు సమానంగా పంచుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ అది ఆల్రెడీ జాయింట్ ప్రాపర్టీ కాబట్టి ఆటోమేటిక్గా ఆవిడకి వెళ్ళటానికి అవకాశం ఉంది. మీ కేసులో లేదు. ఎందుకు అంటే వాళ్ళు మిమ్మల్ని చీట్ చేసి పెళ్లి చేశారు. వాళ్ళు కోర్టుకు వెళ్ళి మిమ్మల్ని ఆ ప్రాపర్టీలోకి ఎంటర్ అవనివ్వకుండా ఆపగలరేమో కానీ గెలవలేరు. అది చీటింగ్ కేసు. ఇది మీ బావగారు ఎందుకు ఈ పని చేస్తున్నాడంటే రేపో మాపో వాళ్ళ అమ్మ ఏదో వయసుతో కాలం చేయడానికి అవకాశం ఉంది. మీరా ఎంతకాలం ఉంటారు? వెనకాల బ్యాక్గ్రౌండ్ పిల్లలు లేరు కదా, వారసులు లేరు కదా, ఇది మా వారసత్వపు ఆస్తే కదా, మేమే కొట్టేయాలి, మా అమ్మ నాన్నలో మా ముత్తాతలకు సంబంధించింది కదా అన్న క్రూయల ఆలోచనతో ఆ వ్యక్తి ఉన్నాడు. కానీ అది వర్కౌట్ అవ్వదు. మీరు ఎవరికన్నా మసీదులకే రాసుకుంటారో, దాన ధర్మాలకి రాసుకుంటారో, మీ అన్న వాళ్ళకే రాసుకుంటారో, మీ ఇష్టం అమ్మ. మీ తదనంతరం మీ ఆస్తి ఎవరికి చెందాలి అని రాసుకొని రిజిస్ట్రేషన్ చేసుకునే హక్కు మీకు ఉంటుంది. వాళ్ళు పోరాడుకుంటారు దీనికి సంబంధించి. ఇక మీ కేసు విషయానికి వచ్చేసరికి మీరు 2 కేసులు రన్ చేస్తున్నారు ఇప్పుడు. ఒకటి 498A కేసు. 498A కేసులో మీరు మీ అడ్వకేట్ని ఎవరైనా పెట్టుకొని లేదా పీపీ గారి ద్వారా, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ద్వారా, ఎందుకంటే ఈ కేసు మీకు ఫ్రీ కేసు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ద్వారా 420 సెక్షన్ ఇంప్లాయిడ్ చేయమని చెప్పి ఒక పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చు. మీకు ఆ లీగల్ టర్మినాలజీ నేను చెప్పట్లేదు ఎందుకంటే మీకు తెలియదు కాబట్టి, న్యాచురల్గా చెప్తున్నాను. 420 కేసు సెక్షన్ని ఇంప్లాయిడ్ చేయండి అని మీ పీపీకి చెప్తే ఆయన ఒక పిటిషన్ వేస్తారు, కోర్టు కన్సిడర్ చేస్తారు. నాన్న ఇది నీకు ఫ్రీ కేసు, 3 to 5 years పైనే పడుతుందమ్మా. మీరు కంగారు పడకండి. దీనివల్ల మీకు కొంత ప్రొటెక్షన్ వచ్చినట్టు లెక్క. ఇప్పటికే ఇస్తావా ఇవ్వవా అన్న వ్యవహారం నుంచి ఇది ఎంతకాలం నడిచినా నీకు వచ్చిన లాస్ లేదు, ఒక సేఫ్ సైడ్లో ఉంటుంది. మీరు చేయాల్సిన పని చీటింగ్ సెక్షన్ కూడా యాడ్ చేసుకోండి. 2, ప్రాపర్టీకి సంబంధించిన కేసు విషయంలో దాని మీద అతను ఇంజెక్షన్ ఆర్డర్ మాత్రమే తీసుకొచ్చాడమ్మా. మీరు ఆల్రెడీ అది మీకు సంబంధించిన ప్రాపర్టీ అని ఆ ఇంజెక్షన్ ఆర్డర్ వెకేట్ చేయమని పిటిషన్ వేయాలి. అలాగే వాళ్ళ కేసు డిస్మిస్ విత్ కాస్ట్ తోటి మీరు డిక్లేర్ చేయండి, మేమే ఓనర్స్ అని అనాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఒకవేళ లోయర్ కోర్టులో ఓడిపోయినా హైకోర్టుకు వెళ్తారు. ఎందుకంటే ఇందాక నేను చెప్పా రీజన్స్, మీ అత్తగారు ఎంతకాలం మీకు వెనకాల పిల్లలు లేరు అనే ఒక పాయింట్ల మీద వాళ్ళు ఫైట్ చేస్తూనే ఉంటారు. మీరు చెయ్యాల్సిన పని
ఆ కేసు ప్రాపర్టీ కేసులు ఎప్పుడు కూడా మోర్ దాన్ 8 to 10 years దాకా నడుస్తాయమ్మా. ఏమైనా అదృష్టం బాగుండి కొంచెం త్వరగా అవుతే అవ్వచ్చు, కానీ 90% కేసులు సివిల్ మ్యాటర్లు ఇలాగే ఉంటాయి. సో ఇక్కడ మీ అడ్వకేట్ ఏదో అద్భుతంగా పరిగెట్టి చేద్దామన్నా కూడా వర్కౌట్ అవ్వదు. ఓకేనా? ఓకే. నెక్స్ట్ మీరు చెయ్యాల్సిన పని, హ్యూమన్ రైట్స్ కమిషన్లో ఒక కంప్లైంట్ ఫైల్ చేయండి అమ్మా. మీరు తెనాలి అంటున్నారు, మరి ఆంధ్ర వాళ్ళకి హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉంటే మీరు అదొకసారి నెట్లో సెర్చ్ చేసుకోండి. అక్కడికి వెళ్ళి, లేదా ఉమెన్స్ కమిషన్ ఉంది, ఉమెన్స్ కమిషన్లోనా మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు. నా ప్రాపర్టీ షాపుల్లో నేను రెంట్కి ఇస్తుంటే అక్కడ అన్పాపులర్ చేసి ఎవరిని రానివ్వటం లేదు, నాకు ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేయించండి అని ఒక కంప్లైంట్ ఇచ్చే రైట్స్ మీకు ఉంది. అప్పుడు మీరు డైరెక్ట్గా పోలీసులకు వెళ్తే పోలీసులు వినరు, కానీ మీరు హ్యూమన్ రైట్స్ కమిషన్కి వెళ్తే హ్యూమన్ రైట్స్ వాళ్ళు పోలీసులకు ఆర్డర్ ఇస్తారు. మీరు అప్పుడు టూలెట్ బోర్డు పెట్టుకోండి, ఎవరన్నా వస్తే 5,000 రెంట్ పోనీ 4,000కే ఇవ్వు, నీకు కొంచెం సేఫ్ సైడ్ ఉంటుంది, ప్రొటెక్షన్ ఉంటుంది. ఇలా మీరు ఒక ప్రొటెక్షన్ తీసుకున్నాక రెంట్కి ఇస్తే అవతల వాళ్ళకి కూడా ఒక క్లారిటీ ఉంటుందమ్మా, మీరు కూడా ధైర్యంగా ప్రొసీడ్ అవ్వచ్చు. రెండు, మీరు మెయింటెనెన్స్ కేసు వేయండి అమ్మా. అది గెలుస్తారా లేదా అని కాదు, ఎందుకు వేయమంటున్నారు, అది ఫాల్స్ కేసే అనుకుందాం పోనీ, కానీ మీ హక్కు, అది ఫాల్స్ కేసు ఏం కాదు. ఇప్పుడు మీ కేసులో డిఫరెంట్ కాబట్టి వాళ్ళు మిమ్మల్ని చీట్ చేశారు. రెండు, మీ ఆస్తి ఏదైతే పొలం ఉందో పొలం మీద వస్తున్న ఇన్కమ్ని మీ బావగారు వాడుకుంటున్నారు. ఈలోపు నాకు ఇల్లు గడవట్లేదు అని చెప్పి మీరు ఒక మెయింటెనెన్స్ కేసు ఫైల్ చేయండి మీ బావగారి మీద. మీ అత్తగారి మీద బావగారి మీద వేయండి. మీ అత్తగారిని మెయింటెనెన్స్ అడగడం కుదరదు, కానీ మీ అప్పుడు కోర్టు ఒక డెసిషన్కి వస్తుంది. అరే ఎందుకు ఆవిడ పొలం ఏదో తేలేదాకా ఇన్కమ్ అయితే ఆవిడకే ఇవ్వాలిగా, నువ్వెవరో ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకున్నావు, పొజిషన్ తీసుకోలేదు కదా, పొజిషన్ నువ్వెవరో తీసుకోవడానికి, దాని మీద వస్తున్న ఇన్కమ్ నువ్వెవరో తీసుకోవడానికి అనే ఒక పాయింట్ రేజ్ అవుతుంది అక్కడ. అర్థమవుతుందా? సో మీరు చేయాల్సిన పని 420 సెక్షన్ ఇంప్లైట్ చేసుకోండి. ఉమెన్స్ కమిషన్లో రెంట్కి ఇచ్చుకోవడానికన్నా ఛాన్స్ ఇవ్వమనండి. ఎందుకంటే రెంట్ వస్తే మెయింటెనెన్స్ వేయరు, రెంట్ రాకపోతే మీకు బతకాలి కదా, మెడిసిన్స్ కొనుక్కోవాలి కదా. సో మెయింటెనెన్స్ కేసు కూడా వేయండి. ఈ రెండిట్లో ఏదో ఒకటి వర్కౌట్ అవుతుంది. అంటే మీరు రెంట్కి ఇచ్చుకోగలుగుతారు, లేదా బావగారి దగ్గర నుంచి మెయింటెనెన్స్ వస్తుంది. ఒకటి మేడం, మా హస్బెండ్ చనిపోక ముందు అప్పులు చేశారు మేడం బయట. ఆ అప్పులు వాళ్ళు గోల చేస్తున్నారు మేడం. ఆల్మోస్ట్ 2 years కంప్లీటెడ్ అయిపోయింది. మీ హస్బెండ్ చనిపోయి ఆయన తీసుకుని ఒక 2 years అయింది, 4 years అయింది. ఇంట్రెస్ట్ అన్ని పెరిగిపోతున్నాయి మేడం. ఆ అప్పుల బాధ కూడా తట్టుకోలేకపోతున్నాను మేడం. ఎంత ఉంటాయి అప్పులు? ఎంత ఉంటాయి అమ్మా? 6 lakhs వరకు చేశారు మేడం. పొలం ఎంత వాల్యూ చేస్తుందమ్మా? పొలం వచ్చేసి మాకు ఎకరం కూడా ఇవ్వలేదు మేడం, 81 సెంట్ ఇచ్చారు. అది ఇప్పుడు ప్రెసెంట్ వాల్యూ వచ్చేసి 16 లక్షలు ఉందంటే మేడం. ఇల్లు ఎంత వాల్యూ చేస్తుందమ్మా? ఇల్లు వచ్చేసి 20 to 25 వాల్యూ చేస్తుంది మేడం. 25, అదొక 10-30 లక్షలు, 6 లక్షలు బాకీ తీర్చాల్సిందే. మీ ఆయన ఆస్తి తీసుకుంటున్నప్పుడు అప్పులు మీరే తీర్చాలి. 6 లక్షలకు వడ్డీలు చక్రవడ్డీలు అంటారు. మీరు చేయాల్సిన పని ఏంటంటే, బాబు నా ఫైనాన్షియల్ పరిస్థితి, అదేనమ్మా నా ఫైనాన్షియల్ పరిస్థితి బాగాలేదండి, ఇది పరిస్థితి అన్నప్పుడు నువ్వు 6 లక్షలకి సెటిల్ చేయడానికి చూడు. పొలం నువ్వు ఇచ్చేస్తే నీకు ఆల్రెడీ సివిల్ మ్యాటర్ పోతుంది, నీ మన నువ్వు బతికేస్తావు, బాగానే ఉంది. 16 లక్షల ప్రాపర్టీ ఎట్లా ఇస్తావు? ఇలాంటి కేసుల్లో వడ్డీలు చక్రవడ్డీలు వసూలు చేయడానికి కుదరదమ్మా. అర్థమవుతుందా? వాళ్ళు ఏమంటున్నారంటే, మీ హస్బెండ్ కి మేము 5 లక్షలు ఖర్చు పెట్టాం కదా, మేము వడ్డీకి తెచ్చాము, అది ఇప్పుడు మాకు 6 లక్షలు అయింది. 6 లక్షలు ప్లస్ మా అమ్మ మెయింటెనెన్స్ కింద మొత్తం కలిపి ఆ 81 సెంట్. నువ్వు చెప్తున్న 5 లక్షలు మీ బావగారు పెట్టిన వ్యవహారమా? అవును మేడం, మా బావగారు. మరి అట్లాంటప్పుడు కూర్చొని సెటిల్ చేసుకోమ్మా, అది పెద్ద వాల్యూ ఏమి లేదు కదా. వాళ్ళు 6 లక్షలు చెప్తున్నారు, మిగతా 10 లక్షల గురించి మాట్లాడుకోవాలి. సరే మీరు ఒక 5 లక్షలు తీసుకోండి, నాకు ఒక 5 లక్షలు ఇవ్వండి, నా ఇంటి దగ్గరికి రాకండి అంటే నువ్వు ప్రశాంతంగా ఉంటావు కదా. 5 లక్షలు ఫిక్స్డ్. ఓకే వినండి అమ్మా, ఇది బానే, ఈ వ్యవహారం బానే ఉంది. ఈ సెటిల్మెంట్ వాళ్ళు ఒప్పుకునేదాకా ఇప్పుడు నేను చెప్పినట్టు ఫైట్ చేయి. ఇప్పుడు నేను చెప్పినట్టు ఫైట్ చేస్తే వాళ్ళు ఆ సెటిల్మెంట్ కి వస్తారు అని చెప్తే, ఏంటి నువ్వు మాకు ఇవ్వాల్సింది పోయి మేము నీకు ఎదురు ఇవ్వాలా, మేము ఎందుకు ఇవ్వాలి అంటున్నారు. అదేనమ్మా, ఇప్పుడు నువ్వు ఖాళీగా కూర్చొని ఒకటే కేసేసి అలా అనటం వల్ల వాళ్ళకి వాళ్ళే ఎదురు కండిషన్స్ పెడుతున్నారు. ఇన్ కేస్ ఇప్పుడు నేను చెప్పిన పద్ధతి మీరు ఫాలో అయితే ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలో వర్కౌట్ అవుతుంది మీకు. ఏది అప్పులు పోను 6 లక్షలు, ఇంకో 5 లక్షలు అత్తగారికి, 5 లక్షలు నీకు.
వాళ్ళు 5 లక్షలు ఇచ్చి నీ దగ్గర నుంచి ఆ ల్యాండ్ పొలం ఏదైతే ఉందో అది రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు. మీరు అందులో కండిషన్ పెట్టండి, ఇంకోసారి నా ఇంటి దగ్గరికి నా సరౌండింగ్స్కి నా రెంట్ల విషయాల్లో మీరు కల్పించుకోవద్దని ఆ 5 lakhs తెచ్చుకొని ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోండి. ఈ పని చేయడానికి మీరు కొంచెం పోరాడాలి. ఆ పోరాటమే ఇందాక నేను చెప్పిన 2 కేసులు. నజీరా గారు, ఓకే మేడం. ఆల్ ది బెస్ట్ మేనేజర్. ఇప్పటి వరకు వాళ్ళు ఏం చెప్పారో వీళ్ళు ఏం చెప్పారు అది మనసులో నుంచి బయట పెట్టేసి ఇప్పుడు రమ్య మేడం గారు ఏం చెప్పారో అది మాత్రం మనసులో పెట్టుకోండి. నాకు తెలుసు మేడం చాలా చెప్పుంటారు, మీరు ఏం విన్నారో వినలేదో తెలియదు, కానీ మన యూట్యూబ్ ఛానల్లో మళ్ళీ ఈ వీడియో రిలీజ్ అవుతుంది కాబట్టి మళ్ళీ మీరు ప్రత్యేకించి కూర్చొని వినండి ఏం చెప్పారన్నది. సరేనా? నమస్తే అండి, ఉంటాం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. రియల్లీ దారుణమైన కేసు అండి. అసలు జీవితాలు డిసైడ్ అయిపోతున్నాయి. యాక్చువల్గా ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందండి. మనం ఏదో అనుకుంటాం, షేక్ హ్యాండ్ ఇచ్చేసుకోవడం, ఒకళ్ళొకళ్ళు హగ్ చేసేసుకోవడం, అవతల వ్యక్తికి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో మనకు తెలియదు. అందరూ మంచోళ్ళమే. కొంచెం జాగ్రత్త మెయింటైన్ చేసుకోవడం ఒకటి, మన సేఫ్ సైడ్ అనుకోవాలి ఒక రకంగా. 2, ఇది ఈ ఒక్క కేసే కదండి, నేను కన్సల్టేషన్స్ కూడా మాట్లాడుతూ ఉంటాం కదా, చాలా కనీసం ఎక్కడో ఒక 50 calls 100 calls విన్నప్పుడు ఒక కాల్ ఇట్లాంటిది ఉంటుంది. అడ్డంగా మోసం చేసి పెళ్లి చేసుకోవడం అనమాట. ఆల్రెడీ అదే పెద్ద పనిష్మెంట్, మళ్ళీ ఇంకా పాపం వేసుకోవడం ఎందుకు? కొంచెం ఇలా ఏదన్నా ఉన్న వాళ్ళు అవతల పార్ట్నర్ తోటి చెప్పి షేర్ చేసుకుంటే బెటర్ అనేది నా ఉద్దేశం. రైట్ మ్యామ్, నిజంగా మీరు చెప్పేవి ఇక్కడ నజీరాకే కాదు, చూస్తున్న వాళ్ళకి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి కూడా. ఎన్ని తీసుకోవచ్చో మేడం మీరు చెప్పే దానిలో ఇట్లా ఏరుకోవచ్చు అనమాట. సో గైస్, చూసారు కదా, మరి మీకు కూడా న్యాయపరమైనటువంటి ఎటువంటి సలహాలు కానీ సూచనలు కావాలంటే ఏం చేయాలి? స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి వెంటనే కాల్ చేయండి. సో మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి.